వందే మాతరం. మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మన రాష్ట్రంలో బాదుడే బాదుడు నుండి గుంజుడే గుంజుడు ఎలా సాగుతుందని చెప్పుకోవడానికి ముందు 2-3 రోజుల కిందట భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది, మనందరికీ తెలిసిందే. ఇక బడ్జెట్ అంటే సబ్బులు పెరిగాయా, షాంపూలు తగ్గాయా, టూత్ బ్రష్లు పెరిగాయా, దీనికి మాత్రమే ప్రజలని పరిమితం చేసే విధంగా గత దశాబ్దాలలో గత ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రజల్ని ఆ విధంగా అట్లా ఉంచేశారు, ఆ స్థాయిలోనే ఉంచేశారు. బడ్జెట్ అనగానే ఏముంది, ఏది పెరిగింది, ఏది తగ్గింది అంటే ఒక దేశానికి కావాల్సింది అంతేనా? ఒక మనిషికి కావాల్సింది సబ్బు ధర 1 రూపాయి పెరిగిందా, అగ్గిపుల్ల 1 రూపాయి తగ్గిందా అని చెప్పని కాదు కదా. ఒక దేశం కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కుటుంబాలు వీరు సమగ్రంగా, శాశ్వతంగా, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనం పొందాలి అని అంటే దానికి అంతే స్థాయిలో దీర్ఘకాలిక ప్రణాళిక ఆ ప్రభుత్వం చేయగలిగే సత్తా కలిగి ఉండాలి. అందుకనే అమృతకాలంగా అంటే రాబోయే 25 సంవత్సరాల్లో అమృతకాలంగా దేన్నైతే మనం భావిస్తూ ఉన్నామో, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలు, ఈ దేశం 25 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ధీటుగా ఉంటుంది అన్ని రంగాల్లో అని చెప్పని చేసిన ఆలోచనకి పునాది మొట్టమొదటిగా అంటే ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఇక ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు ఎందుకంటే బడ్జెట్ అంటే ఇందాక చెప్పాను కదా, బడ్జెట్ అంటేనే ఈ రకంగా ఉంటుంది, దీనికోసమే అని చెప్పారు. కానీ అలాంటి రాజకీయ పార్టీలకి బడ్జెట్ యొక్క స్పెల్లింగ్తో సహా ప్రజలకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం చెప్తూనే ఉంది, చేస్తూనే ఉంది. పచ్చకామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీలను చూసుకున్నా లేదా దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలను చూసినా ఎప్పుడూ ఏడుపే. ఈ దేశం ప్రగతిని సాధిస్తుంది అన్న ఏడుపే, మన కళ్ళ ముందే వందే భారత్ అత్యధిక స్పీడ్తో పోతున్న రైళ్లు ఉన్నాయి అని అన్నా కూడా ఏడుపే, మహిళలు అభివృద్ధి చెందుతున్నారన్నా ఏడుపే, పరిశ్రమలు వస్తున్నాయన్నా ఏడుపే, అన్ని రకాలుగా ఏడుస్తూనే ఉంటారు. ఆ కామర్ల గురించి, ఆ పచ్చ కామర్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మహిళలకి ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏం చేశారు, దీని ద్వారా మహిళల జీవితంలో ఎలాంటి మార్పు రాబోతోంది అన్నదే ఈరోజు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. గృహ అవసరాలు, ఎందుకంటే ఇప్పుడు మీరు మరుగుదొడ్లు చూడండి, లేదా మంచినీరు తీసుకోండి, వంట గ్యాస్ తీసుకోండి, కరెంటు తీసుకోండి, అసలు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఆహారము, ఇవన్నీ కూడా ఒక మనిషికి కావాల్సిన కనీస అవసరాలు, ఒక గృహానికి ఉండాల్సిన అవసరాలు. 70 ఏళ్లలో దీని గురించి కనీసం అవగాహన చేసి లేదంటే ఆలోచన చేసింది కూడా లేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే తీసుకున్నంత ఎందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇప్పటికీ 65 లక్షల కుటుంబాలకి అంటే కుటుంబాలకంటే 65 లక్షల మరుగుదొడ్లని కట్టించారు. ఇంకా కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవట్లేదు. అలానే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీరు ద్వారా అది కూడా అంతే 68% పైగా 95 లక్షల గృహాలు ఉంటే 68% పైగా ఇంటింటికి నీరు ఇచ్చాము. ఎందుకంటే మగవారికి తెలుసో తెలీదో కానీ ఇంట్లో స్త్రీ పడే బాధ మంచినీళ్ళ కోసం, లేదంటే నీళ్ళకి ఎక్కడో సందు చివర తెల్లవారుజామునే బిందె లైన్లో పెట్టడం, క్యూలో నించోవడము దగ్గర నుంచి ఎన్నో అవస్థలు. మిగతా రాష్ట్రాల్లో అయితే కిలోమీటర్లు నడవాలి దూరము. అలాంటి బాధల నుంచి విముక్తిని చేస్తూ ప్రతి ఇంటికి నీరు, మహిళలకు అత్యధికంగా కావాల్సిన నీరు ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా జల్ జీవన్ మిషన్కి 70,000 కోట్ల రూపాయలని నిధులను కేటాయించడమే కాకుండా మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం 68% పైగా ఈ ఇంటింటికి నీటిని అందిస్తోంది. ఇక ఎంఎస్ఎంఈలు అంటే చాలా మటుకు మనం చూసుకుంటే ఒకటి ఏంటి, ఆహారం కావాలి, కోవిడ్ వచ్చింది, ప్రపంచ దేశాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి, ఆర్థికంగా కుదేలు అయిపోయాయి. కానీ భారతదేశం మటుకు 2020 నుంచి ఇప్పటికీ ఇంకా ఒక సంవత్సరం పెంచారు కూడా. 2 లక్షల కోట్ల రూపాయలను అక్షరాల ఖర్చు పెడుతూ 80 కోట్ల మందికి అన్నాన్ని, ఆహారధాన్యాన్ని అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో కేవలం ఒక 2022లో ఎన్ని లక్షల టన్నుల పోషకాన్ని అందించారంటే 17 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాన్ని అందించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందులో పేదలు ఉన్నారు,
బీపీఎల్ లోపల వచ్చే వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇలాంటి ఆహార ధాన్యాన్ని అందిస్తూ, ఆహారాన్ని అందిస్తూ పిఎం ఆవాస యోజన ద్వారా ఇళ్ళని కూడా ఇస్తున్నారు. ఈ వీటిల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన పథకాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆలోచన ఒకటే, అత్యధిక శాతం బెనిఫిషరీస్ లబ్ధిదారులు మహిళలే ఉండాలి అని. పిఎం ఆవాస యోజన ద్వారా కూడా దానికి బడ్జెట్ని రెట్టింపు చేశారు. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా లక్షలాది ఇళ్ళకి ఇంతకుముందు 1,80,000 రూపాయలు ప్రతి ఇంటికి కేటాయించారు. కానీ చాలా చోట్ల గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైన వసతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్పించకుండా లబ్ధిదారుల యొక్క ఉసురు పోసుకుంటున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో ఇల్లు కావాలి అని చెప్పని డబ్బులు ఇస్తుంటే వీరేమో వాటిని మళ్లించేసి పనికి రాకుండా ఉన్నటువంటి స్థలాలను ఇచ్చి జనాలు ఏమాత్రము ఇల్లు కూడా కట్టుకోవడానికి అసలు అవకాశమే లేకుండా ఇసుక రేట్లను పెంచారు. అన్నీ ఈ రాష్ట్రంలో ఏ రేటు పెరగలేదు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుకోవాలనంటే వాడే పేస్ట్ దగ్గర నుంచి వంట వరకు కూడా ప్రతిదీ, ఆఖరికి మరుగుదొడ్ల పైన కూడా పన్ను వేశారనే కదా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సరే, అది కాకుండా ఇంకా ఉపాధి, మహిళలకు కావాల్సినటువంటి ఉపాధి కానివ్వండి, దాని గురించి చూస్తే ఎంఎస్ఎంఈ ద్వారా 9,000 కోట్ల రూపాయలని కార్పస్ ఫండ్ లాగా ఈ సంవత్సరం నిధులు కేటాయించడమే కాకుండా అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలని కొలాటరల్ ఫ్రీ, అంటే పూచీకత్తు ఏమీ లేకుండా 2 లక్షల కోట్ల రూపాయలని ఇవ్వడానికని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, కుటీర మధ్య తరహా పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలే ఉంటారు. చిన్న చిన్న అప్పడాలు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు నడిపే వరకు కూడా చాలామంది మహిళలు ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఆలోచించుకోండి, 2 లక్షల కోట్ల రూపాయలు పూచీకత్తు లేకుండా గ్యారంటీ ఇవ్వడం అనేది వారి యొక్క ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితిని ఎంతలాగా మెరుగుపరుస్తుందో. 81 లక్షల స్వయం సహాయ బృందాలు, ఎస్హెచ్జి అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఆ సంఘాలకు కావాల్సినటువంటి రా మెటీరియల్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు కూడా వారు వ్యాపారం చేసుకోవడానికని ఎంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాన్ని అందించారు ఈ బడ్జెట్లో. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 8.4 లక్షలు పైగా స్వయం సేవక సహాయ బృందాలు ఏవైతే ఉన్నాయో, ఎస్హెచ్జీలు, అవన్నీ కూడా లబ్ధి పొందబోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహిళలకు కావాల్సిన రక్షణ, సంరక్షణ, వారి అభివృద్ధి, ఈ 3 అంశాలను తీసుకుంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏటా బడ్జెట్ పెంచుతూ పోతుంది. పోషణ అభియాన్ అనుకోండి, మిషన్ వాత్సల్య అనండి, మిషన్ శక్తి అనండి. కానీ ఆ ఇచ్చిన బడ్జెట్లో, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 25,000 కోట్లను 25,444 కోట్లు ఏదో విడుదల చేశారు. దేనికోసం అండి ఇది? మహిళల రక్షణ కోసం, బాలికల రక్షణ కోసం. మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఎప్పుడు చూడు ఆపకుండా అఘాయిత్యాలు, అరాచకాలు, అత్యాచారాలు. అంతెందుకు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను కూడా సరిగ్గా వాడుకొని మహిళలకి రక్షణ కల్పించే పరిస్థితిలో లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే ఇంకా ఘోరం ఏదైనా ఉంటుందా? నిర్భయ కింద ఇచ్చిన ఫండ్స్ని ఇప్పటి వరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా పెట్టేస్తుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ మేము మహిళా పక్షపాతి అని చెప్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులని స్టిక్కర్ వేసుకొని ప్రతిదీ మేమే ఇస్తున్నాము, లేదంటే గోరుముద్దలు ఇస్తున్నాము అని చెప్పడం కాదు. అదంతా పోషణ అభియాన్లో మిడ్ డే మీల్ కింద, అంటే మార్చినటువంటి పేరు, దాని కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఆసుపత్రులను కట్టించేది కేంద్ర ప్రభుత్వం, అంగన్వాడీ టీచర్లకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీరు ఇచ్చేటటువంటి అంగన్వాడీలో గుడ్లు కానీ లేదంటే పాలు కానీ పప్పులు కానీ ఇచ్చేది అవన్నీ కేంద్ర ప్రభుత్వం. స్టిక్కర్లు మటుకు మీ ఉంటాయి, చక్కగా స్టిక్కర్లు వేసుకుంటున్నారు. కానీ దానికి తగ్గట్టుగా అభివృద్ధి కూడా చేసి చూపిస్తే అప్పుడు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్నందుకైనా ఏదొక ఆశ అయినా ఉంటుంది, వారు తీసుకున్న నిర్ణయానికైనా సరే మంచి జరిగినట్టుగా ఉంటుంది కదా. రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని చెప్పని ఒకటే బడ్జెట్ కాగానే సోది మాటలు మాట్లాడుతూ ఉంటారు. 45 లక్షల కోట్ల దేశ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు కలిపి 19 లక్షల కోట్లని వివిధ పథకాలకి, ఇప్పుడు నేను చెప్పిన వాటే కాకుండా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. 19 లక్షలు నేరుగా లక్షల కోట్లని రాష్ట్రాలకే ఇస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ పన్నుల రూపంలో అని చెప్పని ఇంకో 10 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చారు. మన రాష్ట్రానికి పన్నుల రూపంలో 44,000 కోట్లను ఇచ్చారు. ఏది పథకాలకు కాకుండా.
మీరు గనక స్టిక్కర్లు వేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి కేంద్రం ఇస్తోందని చెప్పని చెప్తే కనుక ప్రతి సంవత్సరము ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తుందని ప్రజలందరికీ తెలుస్తుందనే కదా మీరు ఇంత మోసం చేస్తున్నారు. స్టిక్కర్లు పెట్టేసుకొని, మేకప్లు వేసుకొని. ఆ స్టిక్కర్ తీయండి మీకు ధైర్యం ఉంటే కనుక. ఇంత ముందున్న ప్రభుత్వానికి అంత ధైర్యం దమ్ము లేదు, అందుకని వాళ్ళు కూడా వాళ్ళ స్టిక్కర్లు వాడేసుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతే. మళ్ళీ పైగా మీ మాటలు నంగనాచి మాటలు మాట్లాడుతుంటారు. కేంద్రం ఏం చేయట్లేదు, కేంద్రం ఏం చేయట్లేదు, ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది, ఈ రాష్ట్రాన్ని పైన శీతకాన్ని పెట్టిందని. ధైర్యం, నిజంగా ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు దేనికి మీ పేర్లు పెట్టుకోకండి. ఆ దమ్ము లేదు. ఎందుకంటే మీకు కావాల్సిన ఓటు, మీరు చేసేంత మోసపూరితమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలే. మహిళలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పటి వరకు మహిళలకు సరిగ్గా సంరక్షణ లేదు, రక్షణ లేదు. బాధుడే బాధుడు అన్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రతిపక్ష నాయకుల్లాగా ఉన్నప్పుడు. ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన అధికారంలో రాగానే గుంజుడే గుంజుడు. ఎందుకనంటే ఈ రోజున మరుగుదొడ్ల పన్ను దగ్గర నుంచి చెత్త పన్ను వరకు ప్రతి దాంట్లో రేట్లు పెరిగాయి. అన్నిట్లో పన్నుల్లాగా గుంజుతున్నారు. బాధుడు కాదు, బాధుడు ఆయన డైలాగ్, గుంజుతున్నారు అనమాట. ఎలా తయారు చేశారనంటే ఈ రాష్ట్రంలో మహిళలని ఈయన ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల మీద మాత్రమే వాళ్ళు ఆధారపడాలి, ఆ విధంగా ఓట్లు పడాలి. అంతేగాని వారి అభివృద్ధి గురించి ఈయనకి పట్టింపే లేదు అసలు. మీరు ఇచ్చేది పావలా అయితే మీరు గుంజుతున్నది రూపాయి. ఇది ప్రజలు గమనించట్లేదని అనుకుంటున్నారా? మహిళలు మరీ ముఖ్యంగా గమనిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఇప్పటి వరకు మహిళలకి ప్రవేశపెట్టిన ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి మరొక అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఏంటంటే 2 లక్షల రూపాయల వరకు. ఇది మధ్యతరగతి మహిళలకి బాగా ఉపయోగపడుతుంది. 2 లక్షల రూపాయల వరకు మహిళలు కానీ బాలికలు కానీ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే దాంట్లో వారు సేవింగ్ చేసుకోవచ్చు. తద్వారా 7.5% వడ్డీ కూడా వాళ్ళకి లభిస్తుంది. ఇది 2025 వరకు ఇచ్చినటువంటి ఒక మంచి పథకం తీసుకొని వచ్చారు. ఇదే కాకుండా మహిళలకి బాలికలకి మీరు చూడండి, మన రాష్ట్రంలో కూడా వేలాది లక్షలాది మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. స్కాలర్షిప్లు ఇస్తున్నారు బాలికలకి. అలాగే వారికి కావాల్సిన విదేశీ విద్య కోసం అని చెప్పని, విదేశాలకు వెళ్ళడానికి కోసం అని చెప్పని కూడా పంపిస్తూ ఉన్నారు. నైపుణ్యాన్ని ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ లేదంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారికి పూచికత్తు లేకుండా రుణాలను ఇస్తున్నారు. వారు చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో జెమ్ పోర్టల్లో వారు దానిలో పొందుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా అన్ని అంశాలలో, అన్ని రంగాలలోనూ కూడా అన్ని విధాలుగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధురాలి వరకు కూడా, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు మరీ ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక సమగ్ర అభివృద్ధి కోసమని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాగే మాతృవందన యోజన కింద 6,000 గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన తర్వాత కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికోసము బేటీ బచావో బేటీ పడావో కోసం కూడా 3,800 కోట్ల రూపాయలని వెచ్చించారు. ఇవన్నీ కలిపితే ఈ లెక్కలు కనుక నిజంగా మేము అలాగే ప్యూర్గా మొత్తం బయట పెడితే, ఆ స్టిక్కర్లను తొలగిస్తే మన రాష్ట్ర ప్రజలందరికీ బాగా అవగతం అవుతుంది. లేదా కారు కూతలు పిచ్చి కూతలు కూసి ప్రజల్ని డిబేట్ల రూపంలో పిచ్చి వాళ్ళని చేసే విధంగా మాట్లాడే కొంతమంది నాయకులకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ముఖ్యంగా మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో అని చెప్పని. చివరిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరపున మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది, డిమాండ్ చేసేది ఒకటే. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా పథకాలు పెడుతోంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మీ ప్రభుత్వం అధికారులు లేదా మీ నాయకులు ఆ పథకాలని పూర్తి స్థాయిలో మహిళలకు అందనీయకుండా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్న దాంట్లో మీ నాయకులే ఫస్ట్ లిస్టులో ఉంటారు. సో మహిళల రక్షణ, సంరక్షణ, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నటువంటి చర్యల్ని మేము ఇంటికి ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి వారికి అన్ని వివరించి చెప్తాము. మహిళలకి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అండగా ఉంటుంది. వారి తరపున నించొని పోరాటం చేస్తాము అని చెప్పని కూడా చెప్తూ, దయచేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలను ఇప్పటికైనా మానుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధిని చేయాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు.